వేమిరెడ్డి నామినేషన్ పై విజయసాయి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న ఆస్తులు పెట్టుబడులను తన అఫిడవిట్ లో పొందుపరచలేదు అంటూ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేశారు. అయితే ఆయన అభ్యంతరాలను ఎన్నికల అధికారి రిజెక్ట్ చేశారు. దీంతో తాము న్యాయ పోరాటం చేస్తామంటున్నారు విజయసాయి రెడ్డి. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆర్ఓకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. అయితే ఆయన అభ్యంతరాలను ఆర్ఓ రిజెక్ట్ చేయడంతో న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆయన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ని రైజ్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. ఆయన పోటీ చేసేదానికి అర్హులు కాదు అన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి నివేదించడం జరిగింది. మేము ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు ప్రైమా ఫేసి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. దీనికి మేము న్యాయ నిపుణులతో సంప్రదించి మా యొక్క తదుపరి చర్యలు ఏంటి అన్నటువంటి విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది.